జగిత్యాల జిల్లా రాయకల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం 10,000 లంచం తీసుకుంటూ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ ఏసీబీకి చిక్కాడు. 1 ఎకరం 2 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి మధ్యవర్తి ద్వారా 15,000 డిమాండ్ చేయగా డాక్యుమెంట్ రైటర్ ముజఫర్ మధ్యవర్తిగా వ్యవహరించి 10,000 లంచం ఇస్తుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ గణేష్ డాక్యుమెంట్ రైటర్ ముజఫర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు. డిఎస్పీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, నా పేరు విజయ్ కుమార్. సార్, ఈరోజు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి థర్డ్ రోజు మాకు కంప్లైనెంట్ రిజిస్టర్ అతను 1 ఎకరం 20.25 కుంటాస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన నిన్న వచ్చి మన తహసీల్దార్ గారిని కలిశారు. తహసీల్దార్ గారు 10,000 బ్రైబ్, అంటే ఆయన 10,000 బ్రైబ్ త్రూ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ రైటర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. అతని పేరు మొహమ్మద్ ముజాఫర్. ఈ ముజాఫర్ ద్వారా 10,000 రూపీస్ బ్రైబ్గా అడిగారు. ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో 15,000గా అయితే బేరం చేసుకొని 10,000 ఇస్తానని ఒప్పుకొని వచ్చి 10,000 రూపీస్ కంప్లైనెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి. ఈ కంప్లైనెంట్ ఈజ్ ప్రాపర్టీ అమ్మారు, అతను ఉన్న ప్రాపర్టీ, అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయడం కోసము 10,000 రూపీస్ బ్రైబ్ ఇస్తుండగా త్రూ ముజాఫర్ అతను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ 10,000 రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ తహసీల్దార్ గారు గణేష్ గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. గణేష్ గారిని అండ్ ముజాఫర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ని ఇద్దరిని ఈరోజు